ఈజీగా జాబ్ తెచ్చుకునే కంపెనీ గురించి అయితే ఇవాళ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ కంపెనీ నేమ్ అయితే లాస్ట్లో రివీల్ చేస్తాను. అండ్ అదే విధంగా లాస్ట్లో అయితే మెయిన్ పాయింట్ అయితే చెప్తాను. మీరు కానీ దాన్ని మిస్ చేస్తే మీరే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఈ ప్రాసెస్ మొత్తము నేనైతే ఒక 4 పార్ట్స్గా డివైడ్ చేశాను అనమాట. దాంతో ఫస్ట్ పార్ట్ వచ్చేసి హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. హెచ్ఆర్ రౌండ్లో అన్ని కంపెనీస్లో లాగే ఫస్ట్ రౌండ్ అనేది సెల్ఫ్ ఇంట్రో అడుగుతారు. సో సెల్ఫ్ ఇంట్రో అయిన తర్వాత మన ఎడ్యుకేషన్ స్ట్రీమ్ ఏదైతే ఉంటుందో లైక్ బీఎస్సీ, బీటెక్, బీసీఏ, సో ఇట్లాంటి స్ట్రీమ్స్ నుంచి ఎవరైతే వస్తూ ఉంటారో సో వాళ్ళు ఆ స్ట్రీమ్ని వదిలేసి లైక్ ఈ ప్రాసెస్ని ఎందుకు చూస్ చేసుకున్నారు అండ్ లాగా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇది వచ్చేసి నాన్ వాయిస్ మీద ఉంటుందన్నమాట. సో దీనికి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏమని చెప్పేసి లైక్ నేను ముందు వీడియోస్లో చాలా చెప్పున్నాను. సో మీరు ఒకసారి దాన్ని కూడా రెఫర్ చేయొచ్చు. ఈ హెచ్ఆర్ రౌండ్లోనే మనకి ఒక బుక్లెట్ టైప్ అయితే ఒక థింగ్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. సో దాంతో అయితే పారాగ్రాఫ్స్ ఉంటుంది. సో మనమైతే ఫస్ట్ ఆ పారాగ్రాఫ్ని అయితే మంచిగా చదువుకొనేసి మనకి ఏం అర్థమైందో ఫస్ట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. సో దీని తర్వాత మనం ఏదైతే చదివినామో సో దాని మీదే వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో అప్పుడు మనం లైక్ బేసిక్ మనకి ఏదైతే వచ్చో సో దాన్ని మాత్రం చెప్తే సరిపోతుంది అనమాట. సో అంతే అండి, ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ కమింగ్ టు సెకండ్ రౌండ్ అనేది మేనేజర్ రౌండ్ అనమాట. మేనేజర్ అయితే మీరు ఎన్ని ఇయర్స్ ఇక్కడ వర్క్ చేయాలనుకుంటున్నారు, మా కంపెనీలో అయితే అగ్రిమెంట్ ఉంటుంది, మీకు ఇది ఓకేనా అని చెప్పేసి అడుగుతారు. సో అగ్రిమెంట్ అనేది ఏముండదండి. అండ్ కమింగ్ టు థర్డ్ రౌండ్ అండ్ కమింగ్ టు లైక్ థర్డ్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే సో ఈ థర్డ్ సెక్షన్ అనేది శాలరీ గురించి ఉంటుంది. శాలరీ గురించి మాట్లాడుకుంటే 18,000 రూపీస్ అయితే వస్తుందన్నమాట పర్ మంత్ అనేది. అండ్ పిఎఫ్ కూడా ఉంటుంది. పిఎఫ్ కట్ అయిన తర్వాత మనకొచ్చే ఫైనల్ అమౌంట్ వచ్చేసి 15,750 రూపీస్ అయితే వస్తుంది. అండ్ కమింగ్ టు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పాయింట్ వచ్చేసి ఫోర్త్ పాయింట్ అనమాట. సో ఇదే మెయిన్ పాయింట్ అనమాట. ఫస్ట్ అయితే మనము 45 డేస్ ఈ కంపెనీలో లైక్ ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. సో ఈ ట్రైనింగ్ పీరియడ్ తర్వాత మనకు ఒక అసెస్మెంట్ అయితే లైక్ ఈ ట్రైనింగ్ పీరియడ్ అయిన తర్వాత మనకు ఒక అసెస్మెంట్ అయితే ఉంటుందన్నమాట. క్వాలిఫై అయ్యి మంచిగా పర్ఫామ్ చేసి క్వాలిఫై అయితే మాత్రమే మనకి సాలరీ ప్రొవైడ్ చేస్తారనమాట. ఇఫ్ మనం కానీ అసెస్మెంట్లో కానీ పాస్ అవ్వలేదంటే ఈ 45 డేస్లో మనం ఏదైతే ట్రైనింగ్ నేర్చుకున్నామో ఈ ట్రైనింగ్ పీరియడ్లో మనీ అనేది ప్రొవైడ్ చేస్తారు కదా అన్ని కంపెనీస్లో. బట్ ఈ కంపెనీలో అయితే మనం ట్రైనింగ్ పీరియడ్కి వెళ్ళాం కదా, సో వాటికైతే మనీ అనేది ప్రొవైడ్ చేయరనమాట. సో మనకి మనీ కావాలనుకుంటే ఈ ట్రైనింగ్ పీరియడ్లో ఏదైతే మనం నేర్చుకున్నామో స్కిల్స్ సంథింగ్, సో వాటిని అసెస్మెంట్ మనం చూపించాలన్నమాట. చూపించి లైక్ మనం అసెస్మెంట్ అనేది పాస్ అవ్వాలన్నమాట. సో అప్పుడే మనకి శాలరీ అనేది ఉంటుంది. ఇఫ్ మనం కానీ అసెస్మెంట్లో ఫెయిల్ అయితే ఈ 45 డేస్లో మనం ట్రావెలింగ్కి పెట్టుకున్న అమౌంట్ అనేది వేస్ట్ అనమాట. అండ్ పీజీకి మనం పే చేస్తున్న అమౌంట్ బొక్కే అనమాట. సో ఇది గైస్ ఇవాళ వీడియో. అయితే జాబ్ అనేది ఈజీగా తెచ్చుకోవచ్చు. అండ్ లోపల ఉన్న అసెస్మెంట్ వీటిని క్లియర్ చేయాలంటే మనం ఖచ్చితంగా ఎఫర్ట్స్ అనేది పెట్టాలి. అండ్ ఈ కంపెనీ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి ఒమేగా అండి, ఒమేగా హెల్త్ కేర్. అండ్ కంపెనీ లొకేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మురుగేష్పల్లిలో ఉంటుంది. సో జాబ్ గురించి చాలా కష్టపడుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో వన్స్ జాబ్లోకి వెళ్ళిన తర్వాత స్కిల్స్ నేర్చుకొని అసెస్మెంట్ అనేది ఈజీగా క్లియర్ చేయొచ్చు. సో ఇదేం పెద్ద టఫ్గా అయితే ఉండదన్నమాట. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ప్లీజ్ మన వీడియో లైక్ చేసుకొని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ వీడియో అయితే ఇంతే గైస్. సరేలేండి, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అందరికీ టాటా, బై బై.